ఇక ఈ ప్రభాకర్ రావు సంగతి మరి ఇంకా ఎన్ని రోజులు చెప్తారో ఏందో తెలియదు కానీ సో ప్రభాకర్ రావు సంబంధించినటువంటి విషయం చూస్తే ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేసిండు. ఎన్నిసార్లు అడుగుతారు ఈ ప్రశ్న? ఇంకా ఈ ఎవరి ఆదేశాలకు ఇంకా ఎంతమంది చెప్పాలి ఎవరి ఆదేశాలు కానీ? ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేసిండు, డేటా ఎందుకు డిలీట్ చేశారు, హార్డ్ డిస్కులు ఎక్కడ పడేసిండ్రో చెప్పుర్రి. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం, 3 ప్రైవేటు వార్ రూములు, సర్వర్ల నిర్వహణపై ఆరా, కొన్ని కీలక ప్రశ్నలపై ప్రభాకర్ రావు మౌనం, సమాధానం దాటవేత, 2వ రోజు కొనసాగిన విచారణ. నువ్వు ఇట్ట కూకోబెట్టుకు అడిగితే పోలీసు కస్టడీలోకి ఇవ్వకుండా ఈయనను ఎన్ని రోజులు విచారణ చేసినా ఇది బూడిదలో పోసినటువంటి పన్నీరే తప్పించి, టైం వేస్టే తప్పించి, ఆయనకు శాయల ఖర్చు దండగా తప్పించి ఇంకేం లేదు. నువ్వు ఎన్ని రోజులు అడిగినా కానీ గదే ముచ్చట చెప్తాడు. ఏం చెప్తాడు? ఇక పాడిందే పాట అన్నట్టుగా మీరు ఏదో అదే క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు, మీరు అదే ఆన్సర్లు వస్తానంటే కొన్నిటికి సమాధానం చెప్తలేకపోయా. మరి ఈ కస్టడీకి ఎప్పుడు ఇస్తాను నేను? మామూలుగా ఇదంతా చేసింది ఫోన్ ట్యాపింగు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు శనివారం 2వ రోజు కూడా సుదీర్ఘంగా విచారించినట. ఉదయం నుంచే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలోని బృందం ఆయనను ప్రశ్నించింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాజకీయ నేతలు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు ఫోన్లను ఎవరి ఆదేశాల మేరకు ట్యాప్ చేశారనేది ప్రధానంగా విచారిస్తున్నారు. ఎస్ఐబి కార్యాలయంలోని డేటాను ఎందుకు ధ్వంసం చేసిండు, ఆ హార్డ్ డిస్కులను ఎక్కడ పడేసిండు అనే కోణంలో అధికారులు ఆరాధిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా 3 ప్రైవేటు వార్ రూమ్లను, ప్రైవేటు సర్వర్లను నిర్వహించారనే ఆరోపణలపై ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నారు. ప్రభాకర్ రావు ఇచ్చే సమాచారం ఆధారంగా ఈ కేసులో మరికొంతమంది రాజకీయ నాయకులకు లేదా ఉన్నతాధికారులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. గతంలో 4 జీమెయిల్ ఖాతాలను, ఐక్లౌడ్కు సంబంధించిన 2 ఖాతాలు పాస్వర్డ్ను గుర్తించారు. ఈ ఖాతాల్లో కనిపించని డేటాను ఫోర్నిక్స్కు పంపించారు. ఫోర్నిక్స్ డేటా ఆధారంగా ఆరా తీస్తున్నారు. సింక్ అయిన డేటా కోసం యాపిల్, జీమెయిల్ కంపెనీల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. విచారణలో భాగంగా కొన్ని కీలక ప్రశ్నలకు ప్రభాకర్ రావు మౌనంగా ఉంటున్నారని, సమాచారం దాటవేస్తున్నారని తెలుస్తుంది. 19వ తేదీన సుప్రీంకోర్టుకు పురోగతి నివేదికను సమర్పించాల్సిన నేపథ్యంలో సిట్ అధికారులు కీలక అంశాలను రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈయనేమో మొత్తం అంతా కూడా కీలకమైనటువంటి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి దాంట్లో మూల కారణం ఈయన ఆదేశాల మేరకు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులను, జడ్జిలని, కోర్టు జడ్జిలని, సినిమా తారలని ఏ విధంగా మభ్యపెట్టాలా, ఏ విధంగా బెదిరియాలి, ఏ విధంగా ఏం చేయాలన్నటువంటి దానిపైన ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతల్ని ఏ విధంగా ట్రాప్ చేయాలన్నటువంటి దాంట్లో ఇజ్రాయెల్ నుంచి పక్క దేశాల నుంచి కూడా అధునాతన సాంకేతిక ఉన్నటువంటి కొన్ని ఎక్విప్మెంట్స్ని తీసుకొని వచ్చి 3-4 సర్వర్ రూమ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కొక్క 3-4 అంటా ఉన్నారు. ఒకటేమో వరంగల్, ఇంకొకటేమో ఇటు, ఒకటేమో గజ్వేల్, ఇట్లాంటి ప్రాంతం, ఒకటేమో హైదరాబాద్, ఇట్లా నేరుగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంటి పక్క పెట్టి ఒకటి ఏర్పాటు చేసిందట. బగ్స్ ఏర్పాటు చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు, వాళ్ళ అడుగుజాలు ఏంటి, వాళ్ళు ఎట్లా, వాళ్ళ ఎత్తులు ఉన్నాయి, వాళ్ళ పై ఎత్తులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ పైసలు ఎక్కడికి పంపిస్తా ఉన్నారు, వాళ్ళతో ఎవరెవరు టచ్లోకి ఉన్నారు, ఇవన్నీ కూడా దొంగసాటుగా మొత్తం ఈ ఫోన్ వాళ్ళు మాట్లాడుకుంటూ, భార్యాభర్తలు మాట్లాడుకుంటూ కూడా 3వ వ్యక్తికి మధ్యలోకి వచ్చి ఇదేదట. అవి గంత దుర్మార్గమైనటువంటి పని చేసింది. వీళ్ళని ఇంకా కూకోబెట్టుకొని ఇంకా సాదుకుంటా, ఇంకా షాయలు పోసుకుంటా, ఇంకా బిస్కెట్ తెచ్చుకుంటా, ఇట్లా ఇదే మీరు చేసినట్టు అయితే ఉంటే ఏముంటుందిగా? కనీసం గిచ్చినటువంటి నొప్పి కూడా లేదుగా ఆయనకు, గిచ్చినటువంటి నొప్పే లేదా? మీకు సమాధానం చెప్తాడు. ఇదే మీరు ప్రశ్నించినటువంటి స్టేజ్లోనే ఆయన ఉండి వచ్చింది కదా బయటికి. ఎస్ఐబిగా చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తి, లాజిక్లు కూడా తెలుసు కదా, ఎట్లా దాటవేయాలి, ఎట్లా తప్పించుకోవాలన్నటువంటిది కూడా తెలుసు కదా. ముందు నుంచే నాకు క్యాన్సర్ వచ్చింది, నాకు ఈ రోగం వచ్చింది, ఆ రోగం వచ్చింది, నేను అమెరికాలో ట్రీట్మెంట్ చేయించుకుంటాను, నేను రాలేను అని కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. కానీ ఈడికి వచ్చినాక విచారణ సహకరిస్తానని చెప్పినటువంటి ప్రభాకర్ రావు ఇప్పటివరకు కనీసం ఎందుకు నోరెత్తట్లేదు? మీరు ఎన్నిటికి సమాధానం చెప్పిండో చెప్పుల్లి సిట్ అధికారులు. సరే, ఏదైనప్పుడు కూడా మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. కానీ కస్టడీకి వచ్చిన తర్వాత ఇంకో వేరే రకంగా ఉండేది. వాళ్ళ ప్రయత్నం కూడా సిట్ అధికారులు చేస్తూ ఉన్నారు. కస్టడీకి తీసుకునేందుకు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈయనను బెయిల్ క్యాన్సిల్ చేయాలి కోర్టు ఫస్ట్. అట్లయితేనే మొత్తం దీనిపైన అసలైనటువంటి దొంగలు బయటకు వస్తారు. ఈయన స్వార్థం కోసం చేసిన కొన్ని ఉన్నాయి, ఇంకా కొంతమంది నాయకుల కోసం చేసినటువంటి వ్యవహారం ఇంకా పెద్ద ఎత్తున ఉన్నది వీళ్ళది. వీళ్ళని దొరకబడితే అసలైనటువంటి దొంగలు బయటకు వస్తారు. ఇది కనుక శిక్షించకపోతే, ఈ కేసులు లేనట్టయితే ఉంటే ఇవాళ కేసీఆర్ను చూసి రేవంత్ రెడ్డిని చూసి ఇంకొక రెడ్డి, లేకపోతే ఇంకో రెడ్డి కాకపోతే ఇంకో రావు, వీళ్ళందరూ కూడా ఇదే ప్రయత్నం. మనం ఫోన్లు మాట్లాడుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలి? ద్రోహులై, ఏది సంఘ విద్రోహ ద్రోహులకి
వాళ్ళు ఏమన్నా ఉగ్రవాదులు ఇట్లా వాళ్ళ అడుగుజాడలను తెలుసుకోవడానికి మనం ఫోన్ ట్యాపింగ్ అవి కేంద్ర అనుమతితోటి చేసేటువంటి ఏ అనుమతి లేదు, ఏ అనుమతి లేదు. ఎంతమంది ఫోన్ ట్యాప్ చేసినాం ఇక్కడ? సో వీళ్ళని శిక్షిస్తేనే అసలైనటువంటి విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది.